హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ ఇయర్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలానే అప్లికేషన్ ఫీ లేంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది మనం టోటల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 15వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేయవచ్చు. ఓకే, అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ టీఎస్ లాస్ట్ డేట్ 3YDC అదేవిధంగా 5YDC ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి జూన్ 3వ తేదీ. అలానే టీఎస్ పీజీఎల్ సెట్ LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో LLMకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ కూడా జూన్ 3వ తేదీ అనమాట. ఓకే, సో లాస్ట్ సెట్ 3YDC అండ్ 5YDC ఎగ్జామినేషన్ జూన్ 3వ తేదీనే, అలానే పీజీఎల్ సెట్ LLM ఎగ్జామ్ కూడా జూన్ 3వ తేదీనే. ఓకే, బట్ టైమింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ టైమింగ్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ మీరు టైమింగ్ చూడొచ్చు. టీఎస్ లాస్ట్ సెట్ 3YDCకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ 3వ తేదీన ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఓకే, అలానే ఈ యొక్క టీఎస్ లాస్ట్ సెట్ 5YDC ఎగ్జామినేషన్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మధ్యాహ్నం అనమాట 2:30 నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రెండు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్ అని చెప్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మనకు అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్, అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ లేంటే రిజిస్ట్రేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఆన్లైన్లో మనం ఈ యొక్క ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఆన్లైన్లో మనం సబ్మిషన్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫీ వివరాలు ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఓకే, కేటగిరీ వైజ్గా అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్ మీరు. సో టీఎస్ లాస్ట్ డేట్కి సంబంధించి 3YDC కానీ 5YDC కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో మీరు చూసుకున్నట్లయితే OC అండ్ BC కేటగిరీ వాళ్ళేమో 900 రూపాయలతోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేయాలి. 900 రూపీస్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అలానే SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు అయితే ఫీ అనమాట. ఈ యొక్క ఫీ పే చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఫీ అయితే ఉందో ఇది టీఎస్ లాస్ట్ 3YDC మరియు 5YDCకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్గా. ఓకే, అలానే టీఎస్ పీజీఎల్ సెట్ LLM ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో మీరు కేటగిరీ వైజ్గా OC అండ్ BC కేటగిరీ వాళ్ళు 1100 రూపీస్ 1100 రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీకి లేదంటే రిజిస్ట్రేషన్ ఫీకి పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసుకోవాలి. ఓకే, అలానే SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ 900 రూపాయలతోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్, అదేవిధంగా ఎగ్జామ్ డేట్, అలానే అప్లికేషన్ ఫీ వివరాలు మొత్తం కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మీరందరూ ఒకసారి నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పేసి కామెంట్లో మెన్షన్ చేయండి. మనం ఫర్దర్గా ఒక 45 డేస్ లేదంటే 50 డేస్లో ఒక మనం ఈ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్ట్రాటజీ నేను మీకు ఫ్యూచర్లో రివీల్ అయితే చేస్తాను డెఫినెట్గా. ఓకేనా, మెటీరియల్ కూడా నేను రివీల్ చేస్తాను, దాని గురించి సెర్చ్ చేస్తున్నాను బెస్ట్ మెటీరియల్ గురించి. అదంతా కూడా నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఇది వీడియో అయితే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. సో యూజ్ అనిపిస్తే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్, అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.